నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారు కదా వెల్కమ్ టు మనక్క ఛానల్ నేనైతే ఇడ న్యూయార్క్లో ఫుల్ వాన పడుతుంటే దబ్బ ఎక్కడికి పోతున్నావు తెలిసిందే కదా అమెరికాలో అతిపెద్ద హిందూ టెంపుల్ అక్షర్ధామ్ పోతున్నా ఈ టెంపుల్ కోసం అయితే మేము న్యూయార్క్ అయితే ఫ్లైట్ ఎక్కొచ్చినాం న్యూయార్క్ నుంచి ఇప్పుడు ట్రైన్ ఎక్కి అక్షర్ధామ్కి అయితే ట్యాక్సీ పట్టుకొని అయితే అక్షర్ధామ్కి అయితే పోతున్నాం ఇగో అక్షర్ధామ్కి అయితే వచ్చేసినాం అనమాట ఈ టెంపుల్ కోసం అయితే చాలా కష్టపడి వచ్చినాం మేము ఇప్పుడు వీడికి వచ్చేసరికి నైట్ అయితే 8:30 అవుతుంది ఈ నైట్లో ఫస్ట్ అయితే దర్శనం 9:30 వరకే క్లోజ్ చేస్తురంటే 5 నిమిషాల ముందు అయితే దేవుని అయితే దర్శించుకున్నాం ఈ దర్శించుకొని అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాను అన్నమాట ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెంపుల్ న్యూజెర్సీలో ఉందన్నమాట ఈ అక్షర్ధామ్ టెంపుల్ మొదటిది ఎక్కడుందో తెలుసా కంబోడియాలో ఉంది విష్ణు టెంపుల్ ఇది రెండవ అతిపెద్ద టెంపుల్ కదా దీన్ని అయితే ఎన్ని ఎకరాలలో కట్టిరో తెలుసా 185 ఎకరాలల్లో 12 సంవత్సరాలు 12,500 మంది అయితే కష్టపడి ఈ టెంపుల్ని అయితే మస్తు కట్టిండ్రు ఈ గుడికి అయితే మస్తు విశిష్టత ఉంది తెలుసా ఎందుకంటే ప్రతి విగ్రహం మళ్ళీ దేవుని విగ్రహంతో పాటు కూడా మళ్ళీ ప్రతి స్తంభం కూడా చేయితో చెక్కబడిందే ఇట్లే గుడి కూడా చలికి వేడికి వానకు ప్రతి దానికి తట్టుకునేటట్టయితే పాలరాయిని గులాబీ ఉష్కరాయిని సున్నపు రాయిని మళ్ళీ గ్రానైట్ను ఉపయోగించి అయితే 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేటట్టయితే మస్తు కట్టిరు 12,500 మందితో వాళ్ళకైతే ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మస్తు కష్టపడి ఎంత మంచిగా ఉందో చూడండి మీ కళ్ళ ముందు దాకా తీసుకొచ్చినాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ గుడిని చూడలేదు కదా నేనైతే ఎప్పటి నుంచో తెలిసినప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా నేను ఈ గుడిని చూడడానికి మెయిన్ కారణం మా ఫ్రెండ్సే అన్నమాట ఫస్ట్ వాళ్ళు వచ్చి మళ్ళీ మాకు గూగుల్ మ్యాప్ ప్రతిదీ షేర్ చేస్తే వాళ్ళ నుంచే వచ్చినాం వాళ్ళు కొంచెం ఒక గంట ముందు వచ్చిర్రు మేమైతే కొంచెం ఇక లేట్గా వచ్చినాం అనుకో మేము లేట్గా స్టార్ట్ అయ్యి లేట్గా వచ్చినాం గుడిని చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు మళ్ళీ పాలరాత్తో కట్టిండ్రు కదా ముట్టుకుంటే మాసిపోయేటట్టుంది అయినా ముట్టుకొనిస్తలేరు ఎవరు వాలంటీర్లు ముట్టుకుంటే మరకలు పడతాయని చిన్న పిల్లలు కూడా ముట్టుకోవద్దు తెలుసా మళ్ళీ ఇదైతే మెయిన్ గుడి చుట్టూ 12 చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట 9 రకాల గోపురాలు ఉన్నాయి మళ్ళీ గుడి బయట కూడా 20 లక్షల మొక్కలు పెట్టిరు అసలు ఎట్లునే అనుకున్నావు చెట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఆ చెట్లను కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అంటే చుట్టుపక్కలనే తీసింది అన్నమాట ఎందుకంటే నైట్ అయింది కదా మళ్ళీ బయటనేమో చల్లగా ఉంది ఫుల్ వాన పడుతుంది అందుకని బయట మొత్తం అంతా కవర్ చేసిన ఇదైతే ఎప్పుడు ఓపెన్ అయింది తెలుసా 2023 అక్టోబర్ 8 తారీఖు నుంచి అందరు దర్శనానికి పోతురు అన్నమాట నాకైతే ఈరోజైతే అసలు ఈ దర్శనం చేసుకున్నాక నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నా నిజంగా మస్తు అనిపించింది కళ్ళకెళ్ళి ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి తెలుసా దేవుని చూడంగానే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకైతే ఫుల్ మస్తు నచ్చింది మళ్ళీ మీరు కూడా వీడియోనైతే పూర్తిగా చూసి వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాలి నా ధ్యేయం అయితే ఈ గుడినైతే అందరూ చూడలేరు కదా అందుకనే ప్రతి ఒక్కరు చూడాలని మీ ముందు దాకా తీసుకొచ్చిన గుడి లోపల కూడా ఇది లేదు అది లేదు అన్నట్టు ఏమీ ఉండదు ప్రతి ఒక్క సౌకర్యం మస్తుగా ఉన్నాయి అన్నమాట క్యాంటీన్లో అయితే ఫుడ్ అయితే అద్దిరిపోయింది ప్రతి ఒక్కటి అన్నమాట మేము లేట్గా పోయినాం కాబట్టి అన్నీ కవర్ చేయలేకపోయినా ఇయ్యాలనైతే మా చిట్టి తల్లి పుట్టినరోజు నాడు ఈ గుడికి వచ్చినాం కదా చిట్టి తల్లి జన్మ కూడా ధన్యం అయిపోయింది చిట్టి తల్లి అయితే ఫుల్ హ్యాపీగా ఉంది నేను కూడా బట్టలు తెచ్చుకున్నా కానీ అవి వేసుకోలేదు సారీ కట్టుకుందామని సారీ తెచ్చుకున్నా కానీ ఆగమాగం అయింది ఇక చూడు నైట్ ఎంత టైం అవుతుందో ఇప్పుడైతే 10:30 అవుతుందన్నమాట ఇక మాకు క్యాబ్ బుక్ చేసేదాకా కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకునే దాకా కూడా వాళ్ళు లోపల మా కోసం అలో చేసిరన్నమాట ఇక ఫస్ట్ టైం అయితే ఇలా అమెరికాలో ట్రైన్ జర్నీ చేస్తున్నా నేను ఈ ట్రైన్ అయితే అసలు ఎంత స్పీడ్ పోతుందంటే ఫుల్ స్పీడ్ ఇట్లా కళ్ళు మూసి తెరిసేలోపు పోతుందన్నమాట అసలు మస్తు అనిపించింది ఫస్ట్ టైం ట్రైను ఇండియాలో అయితే చాలాసార్లు మెట్రో ట్రైన్ ఎక్కిన ఇదైతే ఇగో ట్రైన్ ఎక్కి ఇప్పుడు మేము ఉండేదన్నమాట 34 వ్యూ మేమైతే 29th వ్యూలో న్యూయార్క్ ఎట్లుందో చూడండి ఇదైతే మస్తు ఉంది హోటల్ అయితే అసలు అద్దిరిపోయింది ఫస్ట్ టైము హోటల్ కాదు ఇది ఎయిర్బిఎన్బిఏ కానీ దాన్ని ఏమంటారు ఫుల్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట కొన్ని డబ్బులు ఎక్కువనే కానీ మా ఫ్రెండ్ అయితే బుక్ చేసింది దీనికైతే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు మా ఫ్రెండ్కు అంత బాగుందన్నమాట నైట్ వ్యూ అయితే అంటే వర్షం పడింది కదా ఇగో మేమైతే ఇప్పుడు అదేంటిది నేను లిఫ్ట్ ఎక్కి
లోపలికి పోతున్నాను అన్నమాట. మాది 29th ఫ్లోరు. 29th ఫ్లోర్ నుంచి ఇక మాది ఇదన్నమాట మాది ఎయిర్బిఎన్బి. ఇవి లాస్ట్లో అన్నీ ఎప్పుడు ఆగమాగమే అవుతుంది. ఎక్కడ తీసుకుపోయినా ఎప్పుడు ఆగమాగమే తీస్తున్నా. ఎందుకంటే ఇగో అప్పుడు అంటే అన్నీ 5-6 రోజులే పెట్టుకున్నాం కదా ఈ ట్రిప్పునైతే. అందుకే ఇప్పుడు నైట్ వ్యూ ఎంత బాగుందో చూడండి. అసలు మస్తు ఉంది. న్యూయార్క్ అంటే మొత్తం వర్షం పడుతుంది కదా, ఇంకా లైట్లతోనైతే ఇంకా బాగుంది. కానీ ఇక నైట్ టైంలో ఏదో కొంచెం కవర్ చేసుకున్నాను అనమాట. ఎయిర్బిఎన్బి కూడా సూపర్గా ఉన్నది. అసలు మస్తు అంటే మస్తు ఉన్నది. నాకైతే అసలు ఇది మెయిన్గా గుడిని దర్శించుకొని మళ్ళీ ఇప్పుడు ఈరోజు నైట్కే ఉందన్నమాట ఫ్లైటు. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ 2 రోజులు మళ్ళీ అన్నీ ఎక్కువైపోతుందని దెబ్బ వచ్చి అయితే మేమైతే బుక్ చేసుకొని మళ్ళీ అంత ప్యాక్ చేసుకొని ఇక ఇంటికైతే ఫ్లైట్ ఎక్కిపోతున్నాము. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, కామెంట్ మరవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. సబ్స్క్రైబ్.